ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో జనవరి 6 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 5వ అధ్యాయం 17-18 వచనాలు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. వ్యాఖ్యానాంశం: ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. వ్యాఖ్యానాంశం: ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. వ్యాఖ్యానం: యోబు యొక్క ముగ్గురు స్నేహితుల ఉపదేశముల ముఖ్య సారాంశమేదనగా, దేవుడు నీతిమంతుడు. యోబు ఆ శిక్షకు పాత్రుడు కాకపోతే దేవుడు అతనిని ఇంత తీవ్రంగా మొత్తి ఉండేవాడు కాదు. అతనికి వచ్చిన శ్రమలన్నీయు దేవుని తీర్పు వలన వచ్చిన శిక్షలే. అతడు తన పాపములు ఒప్పుకొంటే దేవుడు అతనిని మరలా బాగు చేస్తాడు. అయితే యోబు మీద ఏ నేరారోపణ చేయలేమని ఈ వృత్తాంతం ప్రారంభం నుండి మనకు తెలుసు. సాక్షాత్తు దేవుడే నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితివని సాతానుతో చెప్పాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. కాబట్టి అతనికి సంభవించిన శ్రమలు శిక్ష అని తలంచటం తప్పు. అది శిక్ష కాదు, ఎంతమాత్రమూ కాదు. 17-18 వచనాల్లో అతని జీవితమును గురించిన సంక్షిప్తమైన వివరణ రాయబడి ఉన్నది. ఈ 2 వచనాలు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలతో పోల్చి చూడాలి. ఇవే మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాల్లో తిరిగి ప్రస్తావించబడినాయి. అదేమనగా, నా కుమారుడా, యెహోవా చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి దండించును. యెహోవా తన సేవకుని హెచ్చరించి సరిచేయవలసిన ప్రత్యేక కారణము లేకపోలేదు. అదేమనగా, యోబు తనకు తాను నీతిపరుడననే అభిప్రాయం కలిగి ఉన్నాడు. ఆయన అతనిని గాయపరిచాడు గాని అది మేలు కొరకే గనక ఆయన అతనిని స్వస్థపరచబోచున్నాడు. ప్రభువు తాను ప్రేమించు వానిని అను ఈ మాటలు ఎంత ఆదరణకరమైన మాటలో కదా. సాతాను రేకెత్తించిన తుఫాను చివరకు ఒక విశ్వాసి ఎడల దేవుని ప్రేమకు రుజువుగా నిలిచాయి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.